ఎవరికైతే సంపాదన ఉండి ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, సంపాదనకి మించి అనవసరమైన ఖర్చులు అవుతున్నా వాస్తురీత్యా ఏ దోషాలు ఉంటాయి, ఎటువంటి పొరపాట్లు చేస్తుంటారు, వాటికి సంబంధించి ఎటువంటి పరిహారాలు చేస్తే మనీ సేవింగ్స్ చేయవచ్చు, అవసరానికి మించి అనవసరమైన వృధా అయిన ఖర్చులు చేస్తుంటే అది కూడా మన కంట్రోల్లో లేకుండా ఖర్చు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా వాస్తురీత్యా మీ ఇంట్లో ఈ దిక్కులకు సంబంధించి దోషాలు ఉండొచ్చు, లేదా ఆ దిక్కులకు సంబంధించి మీకు తెలియక కొన్ని పొరపాట్లు, యాంటీ యాక్టివిటీస్, యాంటీ ఆబ్జెక్ట్స్ రూపంలో చేస్తుంటారు. మెయిన్ డోర్, ప్రధాన ద్వారం అనేది మంచి రిజల్ట్స్ని ఇచ్చేది కాకుండా చెడు ఫలితాలను ఇచ్చేది, నెగిటివ్ ఎంట్రన్స్ అయి ఉంటుంది. ముఖ్యంగా ఎంట్రన్స్ అనేది ఫైనాన్షియల్, ధనానికి సంబంధించిన ఫలితాలను ఇవ్వడంలో దాని యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. మనకి 4 దిక్కులకు కలిపి మొత్తం 32 ఎంట్రన్స్లు ఉంటాయి. వీటిలో కొన్నింటిని చూసినట్లయితే ధనానికి సంబంధించి, ఫైనాన్షియల్కి సంబంధించి ఇబ్బందిని ఇచ్చే వాటిలో మెయిన్గా E2 ఎంట్రన్స్. ఇది అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ని, అనవసరమైన వృధా అయిన ఖర్చులను ఇస్తుంది. E8 ఎంట్రన్స్ ఫైనాన్షియల్ లాసెస్ని ఇస్తుంది. S5 డెబిట్స్ అండ్ లోన్స్ని ఇస్తుంది. S7 ఎంట్రన్స్ వృధా ఖర్చులను ఇస్తుంది. అలాగే W1 ఎంట్రన్స్ ఫైనాన్షియల్గా గ్రోత్, అభివృద్ధి అనేది ఉండదు. W2 ఎంట్రన్స్ లోన్స్ని ఇస్తుంది.